హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజిని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్తీ రెసిపీస్. ఈరోజు మనం ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్తో చాలా తొందరగా మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఈజీగా చాలా టేస్టీగా సాంబార్ వితిన్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చండి. సరే అండి, ప్రాసెస్ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. ముందుగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి, క్లీన్ చేసుకుని. బెండకాయ, చిలకడ దుంప, టమాటా, వంకాయ, ములక్కాడ, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా సాంబార్ ఎందులో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో అందులో ఇవన్నీ వేసేసుకుందామండి. ఇందులోని మనం కాయగూరలు ఉడకడానికి అవసరమైనంత వాటర్ వేసేసుకుని స్టవ్ పైన పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని కాయగూరలు ఉడికించుకోవాలండి. ముందు ఇందాక క్యారెట్, పచ్చిమిర్చి వేయడం మిస్ అయ్యానండి. ఇప్పుడు వేసేస్తున్నాను. కొద్దిగా ఉడుకు పట్టిని, అంతే, ఇంకా ఉడకలేదు. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇప్పుడు సాంబార్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది మనకు కావాల్సిన క్వాంటిటీలో మనం ఎంతైతే సాంబార్ తయారు చేసుకుందాం అనుకుంటున్నామో దాన్ని బట్టి మీరు పౌడర్ తీసుకోండి. మనం టిఫిన్స్లోకి అయితే చాలా కొంచెం అంత ఎక్కువగా అవసరం అవ్వదు. రైస్లోకి అయితే మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేసుకుంటాం కదా. నేను ఒక గాజు కప్పురు తీసుకున్నాను మొత్తానికి పౌడరు. దాంట్లో ఒక పెద్ద బౌల్లో వేసేసి ఒక గిన్నెడు వాటర్ పోసి దీన్ని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుందామండి. ఈ ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడని వారు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూడని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. ఇంకోండి, లంప్స్ లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయిపోయినాయి, ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దీన్ని వేసేద్దాం. ఈ పప్పుల పేస్ట్ అంతా వేసేసానండి. దీంట్లో వాటర్ వేసేసుకోవాలండి. ఇదే కప్పుతో ఒక 7-8 కప్పులు నీళ్లు వేసేయచ్చండి. ఒక కప్పు పౌడర్కి ఒక 7-8 కప్పులు పట్టేస్తుంది వాటర్. ఒకసారి ఉడికిన తర్వాత చూసుకుని అవసరం అనుకుంటే ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత అక్కడ మనం తినేది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కొద్దిగా పలచగా కావాలంటే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. అలా మనం చూసి దాన్ని బట్టి మనం కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకుని ఒక మరిగిన తర్వాత తాలింపు పెట్టేసుకుంటే అయిపోయిందండి. దీనిలోనే ఉప్పు, కారం, చింతపండు, బెల్లం అన్నీ ఉన్నాయి. సాంబార్ మసాలా పౌడరు ఇంకా అసలు అన్నీ వేసేసాం. డ్రై కోకోనట్ కూడా వేసాం. ఇంకా అసలు మనం ఏమీ వేయక్కర్లేదు. కరివేపాకు, కొత్తిమీర కాడలు వేసానండి కడిగి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరి ఇంట్లో ఉందని వేస్తున్నాను. ఆల్రెడీ నేను ఎండు కొబ్బరి కూడా వేసాను, వేయక్కర్లేదు. చూసారా, మరిగింది. మరిగిన తర్వాత కొంచెం చిక్కగా అనిపిస్తుంది. చూసారా, మనం దాన్ని బట్టి మనం కావాలంటే ఇంకొక కప్పు 2 కప్పులు వాటర్ అవసరమైతే వాటర్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్దండి. ఇంకా మనం టేస్ట్ తగ్గట్టు మన పులుపు, ఉప్పు, కారం, చింతపండు ఇవేనండి. మనం టేస్ట్ని బట్టి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నామంటే అసలు మనం ఎంత అలసిపోయినా, ఒంట్లో బాగోపోయినా, లేదన్నా ఎక్కడి నుంచైనా ప్రయాణం చేసి వచ్చినా, ఏదైనా బిజీ టైంలో ఇలాంటిది ఒక పౌడర్ ఉంటే చాలండి. ఇలా సాంబార్ ప్రిపేర్ చేసేసుకుని ఆమ్లెట్లు వేసుకుని తింటే ఈజీగా వంట అయిపోతుంది. ఒక బాటిల్ మనం ఫుల్గా చేసి పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే కంపల్సరీగా ఉండాలండి. ఏ నిమిషాన్ని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మనం చేయలేని పరిస్థితిలో కూడా వితిన్ 2 మినిట్స్లో మనం రెసిపీ చేసేయచ్చండి. అది మనం సాంబార్ ఇడ్లీలోకి అయితే అసలు ఇన్ని కాయగూరలు ఏమి వేయక్కర్లేదు. ఒక టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తే అంతే. డైరెక్ట్గా ముందే తాలింపు వేసేసి తాలింపు తర్వాత ఈ వాటర్ వేసేసి సాంబార్ ప్రిపేర్ చేసేయచ్చు. చాలా ఈజీగా అయిపోద్ది. మరిగిపోయింది కదండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బాండీ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు తాలింపు దినుసులండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీరనండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా, వెల్లుల్లి రేకలు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ చొప్పున తీసుకున్నానండి. ఎండుమిర్చి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి.
తాలింపు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా కారం. ఈ కారం ఎందుకంటే సాంబార్ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఈ కారం తాలింపులో వేయడం వల్ల. ఇప్పుడు మనం ఆల్రెడీ మరగబెట్టి ఉంచుకున్న ఈ సాంబార్ని ఇందులో వేసేసుకుందాం. చూసారా, రెడీ అయిపోయిందండి. వితిన్ 5 minutesలో చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇది ఎక్కువగా బ్యాచిలర్స్ యూజ్ అవుతుంది, అలాగే వర్కింగ్ ఉమెన్స్ యూజ్ అవుతుందండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.